కాకుండా మీ కుటుంబానికే కాకుండా ఎంటైర్ ఆర్డిటి కాలనీకి ఒక భరోసా ఇవ్వాలా. ఆర్డిటి కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నా అని భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశం మొత్తం పోలీసులు ఐదు కాన్ఫరెన్స్ కలుపుతామా? మూడు కాన్ఫరెన్స్లు ఉన్నాము. అమ్మా ఐదు నాన్న ఈ మధ్య కల్లూరుపల్లి ఆర్డిటి కాలనీలో పెంచులేని సిపిఎం పార్టీ నాయకుడు, నీకు తెలుసా? న్యూస్లో చూసా. ఓకే, ఆ పెంచుల ఇంటికి వచ్చున్నాం మేము. పెంచులే వైఫ్ అక్క, పెంచులే కూరలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నా వైపు నుంచి నెల్లూరు మన వాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము. ఎందుకంటే పెంచులే చనిపోయాడమ్మా. పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా. 3 గంజాయి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఈ ఆలోచన జరిగితే ఆత్మశాంతి కలుగుతుంది. పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు. మైథిలీలో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్ మేమే 10th వరకు చెప్పేస్తున్నాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th 8th కదా, ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th, 10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సార్ వాళ్ళు ఫీజులు తీసుకున్నాం, మిగతా విషయాలు ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం. తర్వాత 10th తర్వాత హలో పాప, 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవ్ ఒకరి బాధ్యత తీసుకోండి. చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా, వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కి తర్వాత ఎడ్యుకేషన్ కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ డెఫ్టీ చేద్దాం అని చేసేద్దాం. అది మాట్లాడే కుటుంబంతో మాట్లాడేది అయింది. నాకు తెలుసు డాడీ, అన్న ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా కలిసారు. నువ్వు కలిసావా? పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి. ఎవరు? అనవసీనన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ, తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడదు, చాలా ధైర్యం చెప్పారు. నాకు బాగా గుర్తుండిపోయారు అన్న నాకు ఆ రోజు. నేను మళ్ళీ చూడలేదు. మొన్న న్యూస్ లో చూసి భయం వేసింది నాకు. న్యూస్ చేయాలని నా పేరు గుర్తుంది. వెంటనే అనవసీనన్న ఫోన్ చేశారు. అన్న ఏంటన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్న. చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది. అది చదువుకొని తీసుకోండి అమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడిన తర్వాత చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మనం అంటారా. మన సిపిఎం మాదా వెంకటేశ్వరన్న, కాయం సేనయ్య, అరవసీన్ అందరు ఇక్కడే ఉన్నామమ్మా. తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా? ఇద్దరు మాట్లాడండి, ఫోన్ ఇస్తున్నారు. చింకి మా వైష్ణవి నన్ను లేడమ్మా, మీరు అక్కతో మాట్లాడిన తర్వాత నన్ను నా ఫోన్ ఇవ్వండి మళ్ళీ వస్తుంది.